రైట్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పై మనం కూడా డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ ఏల్చాల దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు, బీహెచ్పీ నాయకులు శశిధర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. ముందుగా మానవతారాయ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూషన్ పై దాడిలాగా మీరు అభివర్ణిస్తున్నారు? ఏంటి మీ ఆందోళనలకు, మీ వ్యతిరేకతకు మెయిన్ రీజన్స్ ఏంటి? ఇప్పుడు భారత రాజ్యాంగంలో 26వ నిబంధన ఉంది. ఆ 26వ నిబంధన మత స్వేచ్ఛను తెలుపుతుంది. మత స్వేచ్ఛ అంటే మా మైనార్టీలు కానివ్వండి, ఇతర ఎవరైనా సరే వాళ్ళు స్కూళ్ళు, కాలేజీలు ఇట్లా వాళ్ళ ఆస్తులు వాళ్ళే నిర్వహణ చేసుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛను కల్పించింది భారత రాజ్యాంగం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఈ వక్ఫ్ సవరణ బిల్లులో దాన్ని బీజేపీ పార్టీ ఆ సవరణ పేరుతో దానిపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తుంది అని అంటారు. అసలు వక్ఫ్ అంటే ఏంది? ముస్లాం మతంలో 12వ శతాబ్దం నుంచి అది అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి అంటే 1209 1526 వరకు కూడా ఇది ఒక సాంప్రదాయంగా ఉంది. ఎవరైతే ఇస్లాం సాంప్రదాయంలో విరాళాలు దాన రూపంలో ఇస్తారో అది ఇస్లాం మతానికే చెందాలి, అంటే వాళ్ళ ముస్లిం మతానికే చెందాలి, అది దేవుడి సేవ కంటే అల్లాకే ఉపయోగపడాలి అనేది వాళ్ళ మత విధానం. అది పురాణంలో చెప్పబడింది, అన్నింటిలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడే తేలిపోయింది వక్ఫ్ అంటే అది వాళ్ళది, ఇది ఇతరులు కాదు, దీని ఇతరులు కన్ను వేయొద్దు అనేది. అయితే ఇప్పుడు ఇందులో సంస్కరణల పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళ దాంట్లో గతంలో అధికారాలు ఏమున్నాయి? అది కనుక వక్ఫ్ అనేటువంటి సంస్థ ఇది మా ఆస్తి అని పరిగణిస్తే దాని ఆధారాలు అన్ని సాక్ష్యాలు అన్ని కూడా రుజువులు అన్ని చూపిస్తే అప్పుడు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. దాంట్లో కోర్టు న్యాయపరంగా కూడా కోర్టులు పోయే అవకాశం కూడా ఉంది. అంత ఆషామాషి ఇంకా లేదు. ఈ చట్టం ఇప్పుడు 1954వ సంవత్సరంలో పార్లమెంట్ లో చేసినాం. తర్వాత అందులో కూడా సవరణలు తీసుకొచ్చి 1995లో కూడా కొన్ని దానికి విస్తృత అధికారులు ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా మన 2013వ సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ హయాంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇటు వాళ్ళ యొక్క విశ్వాసాలు ఎవరి విశ్వాసాలు దెబ్బతినకుండా ఏం తెలకుండా అక్కడ ప్రయత్నాలు చేయడం జరిగింది. 2013లో చట్ట సవరణ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఏం చేసింది? 10 లక్షల ఎకరాలు పైన ఆస్తులు, 88 లక్షల దాదాపు విలువ 8 లక్షల వివిధ అంటే చరాస్తులు ఉన్నాయి. దానికి 10 లక్షల ఎకరాలు అది మిగతా ఆస్తులు ఉన్నాయని చెప్పి దాని మీద కన్నువేసి దీన్ని ఏదో రకంగా చేయాలనే ప్రయత్నం వాళ్ళు ఆలోచన చేశారు. ఇంకోటి చట్ట సవరణలు ఏం చెప్తున్నారు? గత పార్లమెంట్ సమావేశాలు ఆగస్టులోనో 2024లో ప్రవేశపెడితే పార్లమెంట్ మొత్తం కూడా గగ్గోలు పెట్టింది. ఎంపీ లోక్సభ మొత్తం కూడా తిరగబడింది. అప్పుడు ఏం చేశారు? దాన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపడం జరిగింది. వాళ్ళు మొత్తం కూడా ఆ 44 సవరణలు చేయాలి, ఇగో ఇది 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 ఇక్కడ వ్యతిరేకంగా ఉంది, ఇక్కడ మనోభావాలు దెబ్బతింటారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఏం చేశారు? స్పష్టంగా నేరుగా ముస్లిం సంస్థలోకి ముస్లిమేతరులను జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే ముస్లిం ఆస్తుల పైన వేరే వాళ్ళకు పెత్తనం ఏంది? ఇప్పుడు అట్లా అంటే మనం ఏమన్నాం? ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయి, మనకి దేవాలయాలు ఉన్నాయి, లేకుంటే టీటీడీ బోర్డు ఉంది, యాదగిరి కోట్ల బోర్డు అని ఈయన పెట్టుకున్నాం, పాలక మండలి పెట్టుకున్నాం. వాటిల్లో ఒక క్రైస్తవులను కానివ్వండి, ఒక ముస్లింలు కానివ్వండి మనం చేర్చి సభ్యులుగా చేర్చుకుందామా చెప్పండి? ధర్మకర్త మండలిలో కానీ వాటి పాలక మండలిలో కానీ. కాబట్టి ఇది అనైతికమైనటువంటి చర్య. కాబట్టి ఇది అక్కడ ఏంది? ఆ బిల్లు ఏదైతే వక్ఫ్ అనేటువంటి పదానికే విరుద్ధంగా ఉంది. ఈ విధంగా చేయొద్దు. ఏదైనా అన్యాక్రాంతం అయితే అన్యాయం అయితే దానికి ఒక వ్యవస్థ ఉన్నది, దానికి ఒక సర్వే చేసే కమిషన్ ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేశారు? ఆ పెత్తనం కమిషనర్ కాదు, ఆయనకి ఏ అధికారాలు ఉండవు. ఇప్పుడు ఏం చేశారు? ఒక జిల్లా పరిధిలో అంటే ప్రభుత్వంలో ఒక అధికారికి అప్పచెప్పే ప్రయత్నం ఉంది. ప్రభుత్వం అధికారం అంటే ఏంది? ఆయన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలికే అధికారులే ఉంటారు. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టర్ కానివ్వండి, లేకపోతే ఆ పై స్థాయి అధికారికి కానీ వీటిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. తద్వారా ముస్లింల యొక్క వాళ్ళకు వితరణ ద్వారా, అది ఎవరో ఇచ్చింది కాదు, వాళ్ళు దాన ధర్మాల ద్వారా వాళ్ళు సమకూర్చుకున్నటువంటి ఆస్తులు భవిష్యత్తులో వాటి ఆస్తులు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాకపోతే కబ్జాలు చేస్తున్నారనో, లేకపోతే అందులో ఉన్న వాళ్ళు కొద్ది మంది ఏదో వాళ్ళకి తొత్తులుగా మారుతున్నారనో, కానీ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆస్తులు మొత్తం కూడా కాజేసే ప్రయత్నం చేయొద్దు. అయితే మానవతారాయ్ గారు, ఇది ముస్లిం మైనారిటీల స్వేచ్ఛను హరించేటువంటి సవరణలుగా మీరు చూస్తున్నారు, రైట్? అయితే కిరణ్ రిజిజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరు మీ పైన ఆరోపణలు కొన్ని చేశారు కదా మానవతారాయ్ గారు. కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్ కు కట్టబెట్టింది అనేది ప్రధాన ఆరోపణ.
మన ఇప్పుడు కూర్చుంటున్నటువంటి అంత పార్లమెంట్ భవనాన్ని కూడా వాళ్ళు డీనోటిఫై చేసేవాళ్ళు మనం కనుక సవరణ చేసి ఉండకపోతే అని అంటున్నారు. ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వఫ్ కానివ్వండి, హిందూ ధార్మిక కానివ్వండి, దేవాదాయ శాఖలు కానివ్వండి, ఇవన్నీ కూడా నెలకొల్పి ఆ ఆస్తుల్ని ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉండాలని కాపాడే ప్రయత్నాలు చేసినాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. అక్కడేం వాళ్ళకి అప్పనంగా ఏమి ఇవ్వలే. ఒకవేళ అక్కడ అధికారులు వాళ్ళు ఏదో అన్నా కానీ అంత ఇది సోయి లేకుండా కాదు. అక్కడ ఆధారాలు, సాక్ష్యాలు, తర్వాత కోర్టులకు వెళ్లి కూడా వాటిని రక్షించుకునే అవకాశం ఉంటది. తర్వాత నిర్ధారణ జరిగినప్పుడు, పోరాటాలు జరిగినప్పుడు, కోర్టులలో పోరాటాలు జరిగినప్పుడు కోర్టు ఏది చెప్తే ఆ విధంగా ఉన్నది. కానీ మొత్తం మేమే ఆక్రమించుకుంటాం, లేకపోతే భారతదేశం మొత్తం మాదే అని చెప్పడానికి ఆడ ఆస్కారం లేదు వక్తుకు సంబంధించిన బోర్డుకు కానీ. కాబట్టి దేశంలో మొత్తం 30 బోర్డులు ఉన్నాయి దేశం మొత్తంలో కూడా. ఈ 30 బోర్డులు కూడా ఇప్పుడు ఏంది కేంద్ర రాష్ట్ర పాలక మండలిలో ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లోకి వేరే వ్యక్తులు రావటం మూలంగా, ముస్లిమేతర వ్యక్తులు రావటం వల్ల వాళ్ళకి ఇంకా మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా కబ్జాకి అందులో ఉన్న వాళ్ళు పాల్పడుతున్నారని చెప్పేసి మొత్తం వ్యవస్థను కూడా రద్దు చేసేసి వేరే వ్యక్తుల ప్రమేయం మీద ప్రభుత్వ అధికారులు పెట్టేస్తే ఆ ఆస్తులు ఇంకా మరింత అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. అంతే తప్ప ఏదో ఉద్దేశం. అందుకే నేను ఏమంటున్నా, మన గుండుకు పుండు అయితే ఒక ఆయింట్మెంటో లేపనమో పెట్టుకొని నయం చేసుకునే ప్రయత్నం చేయాలంటే, చుండు వస్తే ఏదన్నా షాంపూ పెట్టుకొని వాటిని పోగొట్టుకోవాలి కానీ తలా నరుక్కుంటామండి. కాబట్టి ఒక్క బోర్డు అనేది ఒక పటిష్టంగా 54లో చట్టం సవరణ వచ్చి 54లో చట్టం చేసినాం. తర్వాత దానిలో కూడా మార్పులు రావాలని 95లో చట్టం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2013లో పటిష్టమైనటువంటి చట్టాన్ని సవరణ చేసినాం. చేసినా కానీ బీజేపీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఉండదు, వాళ్ళ వ్యవస్థ లక్ష్యం ఉంది కదా, సార్వభౌమాధికారం మొత్తం మేమే అని చెప్పి ఒక ఓటు ఒక ఎన్నిక అనే విధంగా జమిలీ ఎన్నికలు అని చెప్పి భాగంగా మొత్తం కూడా వేరే వాళ్లకు ఇతర మతస్థులకు వాళ్ళకి ఆస్తులు ఉండొద్దు అనేటువంటి ఆలోచన ధోరణితో ఏదైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటిని కట్టడి చేసి నిరోధిస్తే సరిపోతుంది, అంతేగాని పూర్తిగా సవరణలు చేసి అది వాళ్ళ మత స్వేచ్ఛను హరించడమే అవుతుందని అంటున్నారు. రైట్, ఓకే దత్తాత్రేయ గారు. సో దత్తాత్రేయ గారు, మీరు ఎలా అంటే ఓవైసీ అండ్ మజ్లిస్ పార్టీ ఈ బిల్లును కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్నాయి. సో మరి బీఆర్ఎస్ కూడా అంటే మీరు కలిసి పనిచేశారు కాబట్టి మీకు దాంతో అలయన్స్ కూడా ఉంది. సో మీరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. మీ వ్యతిరేకతకి ప్రధానంగా మేజర్ రీజన్స్ ఏంటి? భారతదేశ చరిత్ర మొత్తం చూసుకుంటే ఇంతకు ముందు మిత్రులు మానవతరాయ్ గారు చెప్పినట్టుగా దేశంలో